Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మెల్బోర్న్ టెస్ట్లో డే 1 డెఫినెట్గా ఆస్ట్రేలియా పక్షానికి వెళ్ళింది. బట్ ఇండియా షుడ్ బి హ్యాపీ. ముఖ్యంగా థర్డ్ అండ్ ఫైనల్ సెషన్లో థ్యాంక్స్ టు జస్ప్రీత్ బుమ్రా ఇండియా కమ్బ్యాక్ అయింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ని అవుట్ చేయడం, దాంతో పాటు మొత్తం ఆ సెషన్లో 4 వికెట్లు రావడంతో ఏంటంటే ఇండియా మస్ట్ బి స్లైట్లీ హ్యాపీయర్. మరీ అంత బెంగపడాల్సిన అవసరం ఏం లేదు. డెఫినెట్గా ఆస్ట్రేలియా ఈ స్టేజ్లో పై చేయగా ఉంది. కానీ ఇండియా కనుక బ్యాటింగ్ బాగా చేయగలిగితే, రేపు కనుక ఎర్లీగా ఆస్ట్రేలియా వికెట్స్ తీయగలిగితే ఇండియా కెన్ స్టిల్ కమ్ బ్యాక్ ఇన్ టు దిస్ మ్యాచ్ ఇన్ గ్రాండ్ స్టైల్. టాస్ చాలా కీలకమని మనం ముందుగా చెప్పుకున్నాం. అలాగే టాస్ గెలిచిన ఆస్ట్రేలియాకి అడ్వాంటేజ్ దొరికింది. ఎందుకంటే పిచ్ అంత డేంజరస్గా ఏమీ లేదు. ముందు అక్కడ పిచ్లో డెఫినెట్గా న్యూ బాల్తో బౌలర్స్ కలిపి ఉంది. దాన్ని మన బౌలర్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదేమో అనిపించింది ఒకటి. రెండోది పిచ్లో తర్వాత అంటే కాస్త మెత్తబడిన తర్వాత బౌలర్స్ అంత హెల్ప్ అయ్యింది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం అన్ఈవెన్ బౌన్స్ ఉంది. కొన్నిసార్లు బాల్ బాగా లో డౌన్ ఇన్ సెన్స్ బాల్ క్యారీ లేదు దాంట్లో. మనకు స్లిప్స్లో ఫీల్డర్స్కి ఎడ్జెస్ వెళ్ళట్లేదు. అలా అని చూస్తే ఏంటంటే కొన్నిసార్లు బాల్ సడన్గా టేక్ ఆఫ్ అవ్వడం, సడన్గా బౌన్స్ కావడం చూసాము. సో అన్ఈవెన్ బౌన్స్ ఉంది. ఎక్కువగా లాటరల్ మూమెంట్ అయితే లేదు. కానీ పిచ్ అంత ఈజీ కాకపోయినా సరే గుడ్ ఫర్ బ్యాటింగ్. దానికి మనకి నిదర్శనం ఏంటంటే ఆస్ట్రేలియా టాప్ 4 బ్యాట్స్మెన్ 4 కూడా, మామూలుగా ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ వీక్ అనుకున్నాం, కానీ టాప్ 4 కూడా 4 కూడా హాఫ్ సెంచరీలు చేశారు. నలుగురు కూడా హాఫ్ సెంచరీలు చేశారు. సో ఆస్ట్రేలియా ఒక స్టేజ్లో టీ వెళ్ళడానికి 176 for 2 ఆ స్టేజ్లో ఆస్ట్రేలియా చాలా పెద్ద స్కోర్ చేస్తుంది అనిపించింది. కానీ టీ తర్వాత మన బౌలర్స్ కంబ్యాక్ కావడం థ్యాంక్స్ టు బుమ్రా, దాంతో ఏంటంటే ఆస్ట్రేలియా ఫినిష్డ్ అట్ 311 for 6 విచ్ ఇస్ నాట్ ఎ డేంజరస్ లుకింగ్ స్కోర్. నేను రేపు కనుక 350కి వాళ్ళని ఆల్అౌట్ చేయగలిగితే ఐ థింక్ ఇండియా విల్ బీ ఫీలింగ్ హ్యాపీ. బికాస్ మనం బ్యాటింగ్ బాగా చేయాలి. మన బ్యాటింగ్ విషయంలో ఎప్పుడో క్వశ్చన్ మార్క్ ఉంటూనే ఉంటుంది, వేరే విషయం. బట్ 350కి కనుక వాళ్ళు కట్టడి చేయగలిగితే ఇండియా డెఫినెట్గా కొంత సైకలాజికల్ అడ్వాంటేజ్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. టాస్ ఓడిపోయారు, ఇంపార్టెంట్ టాస్. డెఫినెట్గా ఇండియా గెలిచుండే పరిస్థితి వేరుగా ఉండేది. ఒకే ఒక మార్పు, అండర్ ది సర్కమ్స్టాన్సెస్ బెటర్ మార్పు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డిని తప్పించడం కంటే ఫామ్లో లేని గిల్ని తప్పించి అతని ప్లేస్లో వాషింగ్టన్ తీసుకొచ్చారు. ఫేర్ ఎనఫ్. ఎందుకంటే బుమ్రా మీద ఎక్కువ వర్క్ లోడ్ పడకుండా ఉండాలంటే మీకు ఎక్స్ట్రా బౌలర్ ఉంటే మంచిది. దానివల్ల మీకు పేసర్స్ వీళ్ళే ఆడుతున్నారు కదా, వీళ్ళకి సిరాజ్ కూడా బౌలింగ్ ఇన్ ఎవ్రీ మ్యాచ్. సో మనకి బౌలర్స్ మీద ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంచే అవకాశం ఉంటుంది. సో ఫాస్ట్ బౌలర్స్ పైన సో వాషింగ్టన్ తీసుకొచ్చారు గిల్ ప్లేస్లో. అండ్ రోహిత్ ఓపెన్ చేస్తారని కూడా అతను చెప్పాడు, టాస్ టైంలో చెప్పాడు. సో ఈ మార్పు అయితే మనకి కనిపిస్తుంది. అది మంచి చెడా అనేది తర్వాత చూద్దాం. లెట్ us వెయిట్ ఫర్ టుమారో. బట్ ఇండియాకి ఒక కొత్త థ్రెట్ ఈ మ్యాచ్లో మనం చూసాం. శామ్ కాన్స్టస్ మనం అనుకున్నాం ఏముందలే బుమ్రా అతను అవుట్ చేస్తాడని నేను అనుకున్నాను. కానీ మనం అనుకున్నట్టుగా జరగవు కదా. బుమ్రా లాంటి బౌలర్ని కూడా అతను ఇబ్బంది పెట్టగలిగాడు. అది అతని గొప్పతనం. చాలా హర్ట్ చేశాడు. కాన్స్టస్ ఇన్నింగ్స్ ఇండియాని బాగా హర్ట్ చేసింది. అతను చేసిన 60 runs అయినా కూడా బుమ్రా న్యూ బాల్తో వికెట్ చేయకుండా అతను అడ్డుకోగలిగాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అతను అంత అటాకింగ్గా ఆడుతుంటే ఫామ్లో లేని ఖవాజా మీద ప్రెజర్ లేకుండా. ఖవాజా హాస్ బీన్ గోయింగ్ త్రూ ఏ వెరీ వెరీ లీన్ ప్యాచ్. చాలా పూర్ ఫామ్లో ఉన్నాడు. బుమ్రా అతన్ని ఇప్పటికే సిరీస్లో 4 సార్లు అవుట్ చేశాడు. కానీ ఎప్పుడైతే కాన్స్టస్ అంత అగ్రెసివ్గా ఆడుతూ మొదలుపెట్టాడో ఖవాజా కూడా కాన్ఫిడెన్స్ గెయిన్ చేశాడు. సో 2 రకాలుగా ఇండియాకి దెబ్బ కొట్టాడు తన కౌంటర్ పంచ్తో శామ్ కాన్స్టస్. మనని బాగా హర్ట్ చేసినా కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది వే దట్ టీనేజర్ ప్లే. చాలా అగ్రెసివ్గా, చాలా అటాకింగ్గా ఆడాడు. ఖచ్చితంగా నిజంగా బౌలర్త బంగారు భవిష్యత్తు ఉంది అతనికి. 19 ఏళ్ల వయసులో వరల్డ్లో బెస్ట్ బౌలర్ని ఫేస్ చేస్తూ, ఫస్ట్ బాల్ ఇన్ ద టెస్ట్ మ్యాచ్ ఫేస్ చేస్తూ అతను ఆడిన తీరు ఎలాంటి తొణకలేదు, బెనకలేదు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు యంగ్ కుర్రాడు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ లాంటి ఒక సీనియర్ మోస్ట్ ప్లేయర్ అతని మీద ఒక బుల్లింగ్ అటాక్ చేసినా కూడా దాన్ని కూడా తట్టుకుని నిలబడ్డాడు. సో స్కిల్ వైజ్ అండ్ టెంపర్మెంట్ వైజ్ కూడా అతను ఫుల్ మార్క్స్ కొట్టేసి, ఫుల్ మార్క్స్ స్కిల్ వైజ్, టెంపర్మెంట్ వైజ్ కూడా. ఎందుకంటే విరాట్ కోహ్లీ అతన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని మ్యాచ్ రిఫరీ చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది.
విరాట్ కోహ్లీ ఎలాగైతే ఒక సినిమా ఫీల్డ్లో టాప్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అలాగే విరాట్ కోహ్లీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెప్పలేము, బట్ ది యాక్ట్ డన్ బై విరాట్ కోహ్లీ, దాన్ని మనమైతే ఏ రకంగా సమర్థించలేము. సరే, దాని గురించి తర్వాత మాట్లాడు. బట్ కాన్స్టర్స్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బుమ్రాకి భయపడలేదు. బుమ్రాని రిథమ్ని దెబ్బతీశాడు. ఆస్ట్రేలియా టాక్టిక్ అదే. వాళ్ళు ఏమనుకున్నారంటే, నిన్న కూడా చెప్పాను నేను ప్రివ్యూలో, అతన్ని ఒక కౌంటర్ పంచ్గా యూజ్ చేసేటట్టు బుమ్రా రిథమ్ని దెబ్బతీయడం కోసం అతన్ని వాడుకోదలిచారు. యంగ్స్టర్ని ప్రయోగిస్తున్నారు. ఫియర్లెస్నెస్ ఆఫ్ ది యూత్. దాంతో బుమ్రా మీద కౌంటర్ అటాక్ చేస్తాడు, కొన్ని ర్యాంప్ షాట్స్ ఆడతాడని నేను నిన్న కూడా చెప్పాను. అలాగే వాటిని మొదట్లో 2 ట్రై చేశాడు, అవి ఫెయిల్ అయింది. తర్వాత ఎప్పుడైతే క్లిక్ అవ్వడం మొదలుపెట్టినామో, కనెక్ట్ చేయడం మొదలుపెట్టాడో, కనెక్షన్ కుదిరిన తర్వాత అదరగొట్టేశాడు. చాలా చాలా భీకరంగా అటాక్ చేశాడు. బుమ్రా బౌలింగ్లోనే 34 అవుట్ ఆఫ్ హిస్ 60 రన్స్ బుమ్రా బౌలింగ్లోనే 34 సాధించాడు. సో బుమ్రా వాజ్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ వెన్ హీ వాజ్ అరౌండ్. బుమ్రా మీద ఇలాంటి అటాక్ చేయడం ఎవరు చూడలేదు. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత 4300 బాల్స్ తర్వాత, ఇప్పుడు లాస్ట్ టైం క్యామరన్ గ్రీన్ ఒక 6 కొట్టాడు బుమ్రాకి అగేన్స్ట్. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ బుమ్రా బౌలింగ్ టెస్ట్ మ్యాచ్లో ఒక 6 కొట్టిన ఘనత అతనికే దక్కింది. టెస్ట్ క్రికెట్లో బుమ్రాని ఇంత అగ్రెసివ్గా ఎదుర్కోవడం అనేది మనం చాలా అరుదుగా చూస్తాం. అతను మెథడ్స్ కాస్త సరే, అతను రివర్స్ ఫ్లిక్స్ అవి కొట్టడానికి ట్రై చేశాడు, గానే ఉంది. కొంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ వికెట్ కూడా మంచి షాట్స్ కొట్టాడు. సో అతని డిఫెన్స్ కూడా బాగుంది. సో అతను చేసిన 60 రన్స్, ఆల్మోస్ట్ రన్ ఏ బాల్ 60, దట్ వాస్ ది మెయిన్ థింగ్. ఆస్ట్రేలియా ఇప్పుడు ఈ పొజిషన్లో ఉందంటే అతను ఇచ్చిన అద్భుతమైన స్టార్ట్. ఎందుకంటే వాళ్ళకి సరైన స్టార్ట్ దొరకట్లేదు. ఐ డోంట్ థింక్ దే హాఫ్ సెంచరీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా ఉన్నట్లేదు ఈ సిరీస్ మొత్తంలో వాళ్ళు. కానీ అతను అద్భుతమైన స్టార్ట్ అందించాడు. ఖవాజా అతనికి సపోర్ట్ చేశాడు. మన వాళ్ళు సిరాజ్ లాంటి వాళ్ళు షార్ట్ బాల్ వేసినా దాన్ని చక్కగా ఫుల్ షాట్ ఆడాడు. సో వీళ్ళిద్దరు కలిసి 89 రన్స్ అయితే యాడ్ చేశారు. సో అక్కడ మనం డెఫినెట్గా వెనకబడ్డాం. అండ్ ఫైనలీ కాన్స్టర్స్ వాజ్ కన్స్యూమ్డ్ బై జడేజా. స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడ్డట్టు కనిపించింది. అంతకుముందే ఒక అపీల్ చేశారు మన వాళ్ళు. కానీ నెక్స్ట్ టైం ప్లమ్ ఇన్ ఫ్రంట్ అతను కనీసం రివ్యూ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. స్పిన్ ఆడడంలో ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నట్టు. బట్ ఓవరాల్గా అతను చూపించిన తెగువ, ఆ ఫియర్లెస్నెస్, అతను కొట్టిన షాట్స్, ఆ 2 సిక్స్లు మనకి బాగా గుర్తుంటాయి. ఈ టెస్ట్ మ్యాచ్కి ఒక బ్రహ్మాండమైన ఎక్సైటింగ్ స్టార్ట్ అందించాడు. క్రౌడ్ కూడా 90,000 మంది వచ్చారు అక్కడ. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అతను. సో ఇట్ వాస్ ఏ వండర్ఫుల్ స్టార్ట్ టు హిస్ కెరియర్. ఖచ్చితంగా అతను మెచ్చుకోకుండా ఉండలేదు. సో అయితే విరాట్ కోహ్లీ ఇన్సిడెంట్ కూడా చెప్పాలి. విరాట్ కోహ్లీ సిరాజ్ ఎలాగో అతని మీద కొంచెం మాటల యుద్ధం ప్రకటించాడు. ఏదో అతను కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేయడం బాగానే ఉంది. అలాగే మళ్ళీ సిరాజ్ బెయిల్స్ రీఅరేంజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. చాలా ఎక్కువ చేస్తున్నాడు సిరాజ్ అని కూడా అనిపిస్తుంది. సిరాజ్ని పక్కన పెడితే విరాట్ కోహ్లీ లాంటి ఒక సీనియర్ స్టేట్స్మెన్, వరల్డ్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాటర్, గ్రేటెస్ట్ క్రికెటర్, తన స్టేచర్ని మర్చిపోయినట్టుగా వెళ్ళి అతని మీద కావాలని చాలా డెలిబరేట్గా, చాలా వాంటన్గా తను వెళ్తున్న పాత్ మార్చుకొని బ్యాట్స్మెన్ వైపు వెళ్ళి అతన్ని ఒక షోల్డర్ ఛార్జ్ ఇచ్చి, షోల్డర్తో భుజాన్ని తగిలించి మళ్ళీ అతను ఏదో రియాక్ట్ అయితే దాని మీద యాంగ్రీగా రియాక్ట్ కావడం, అంపైర్ వచ్చి వాళ్ళిద్దరినీ రావాల్సిన పరిస్థితి రావడం. ఇది ఎందుకో ఒక చిన్న కుర్రాడు, 19-year-old బాయ్, అతన్ని బుల్లింగ్ చేయడం అనేది, అతన్ని భయపెట్టడం అనేది ఒక సీనియర్. మనం పార్కుల్లో అట్లా చూస్తాం కదా, చిన్న పిల్లల్ని పెద్ద పిల్లలు కొద్దిగా బుల్లింగ్ చేస్తారు, కొద్దిగా ఇబ్బంది పెడతారు. అలా అనిపించింది నాకు. ఎందుకో నచ్చలేదు నాకు అస్సలు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఏమనుకున్నా సరే, నాకు వాట్ విరాట్ కోహ్లీ డిడ్ ఫర్ మ్యాన్ ఆఫ్ హిస్ స్టేచర్, దట్ ఈస్ క్వైట్ అన్బికమింగ్. అతను చేయాల్సిన స్థాయి ప్రవర్తన కాదని నాకు అనిపించింది. సో దాని మీద మ్యాచ్ రిఫరీ కూడా చాలా సీరియస్ వ్యూ తీసుకుంటారని నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. సీరియస్ వ్యూ తీసుకుంటారు అని అనిపిస్తుంది. బట్ దానివల్ల అతని మీద ఏం ఇంపాక్ట్ కలగలేదు. నెక్స్ట్ బాల్ మంచి షాట్ కొట్టాడు. సో అతను హీస్ షోయింగ్ వెరీ గుడ్ టెంపర్మెంట్ ఆల్సో. ఇలాంటి స్లెడ్జింగ్ అవన్నీ అతని మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సో ఇట్ హెస్ గాట్ గ్రేట్ ఫ్యూచర్ ఖచ్చితంగా. సో లంచ్కి ముందు మనకి అదొకటే వికెట్, లంచ్ కొద్ది సమీపంలో అతను వికెట్ వచ్చింది. లంచ్ తర్వాత ఖవాజా కూడా కొట్టాడు. సరే, బుమ్రా తన కొత్త స్పెల్లో జస్ట్ ఒక లూజనర్, స్లోయర్ బౌన్సర్ లాంటివి వేసాడు. అది బాల్ అనుకున్నంత వేగంగా రాలేదు. టో ఎండ్ ఆఫ్ ది బ్యాట్ తగిలి స్పూన్ టు ఏ క్యాచ్ టు రాహుల్. సో ఖవాజా అన్ఫార్చునేట్ డిస్మిసల్, అంటే అన్ఫార్చునేట్ ఇస్ సాఫ్ట్ డిస్మిసల్, నాట్ అన్ఫార్చునేట్.
సో కవాజా అవుట్ అయ్యాడు. మనకి లంచ్కి టీకి మధ్య అదొకటే వికెట్. అండ్ వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత, ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత వీళ్ళు ఉన్నారు కదా, లబుషేన్ అండ్ స్మిత్, ఇద్దరు కూడా ఆల్మోస్ట్, లబుషేన్ ఈజ్ అ క్లోన్ ఆఫ్ స్మిత్. ఇద్దరు మంచి మిత్రులు, కలిసి డిన్నర్లు చేస్తారు, కలిసి బ్యాటింగ్ చేస్తారు. సో ఇద్దరు ఇంకా చాలా సాలిడ్గా వాళ్ళు ఆ సెషన్ని ఆడేసుకున్నారు. మొత్తం ఒక వికెట్ కూడా ఇవ్వకుండా ఇద్దరికిద్దరు. స్మిత్ చాలాసార్లు ఎల్బిడబ్ల్యూ క్యాండిడేట్లో కనిపించాడు, ఒక రివ్యూ కూడా వేస్ట్ చేసుకున్నాం మనం అతని మీద, కానీ వికెట్ మాత్రం ఇవ్వలేదు. బౌలర్స్ అందరూ, సిరాజ్ బౌల్డ్ వెల్, బట్ సిరాజ్ కానీ బుమ్రా కానీ నా కంప్లైంట్ ఏంటంటే బుమ్రా ఎక్కువగా స్టంప్స్ని అటాక్ చేయలేమో అనిపించింది. బుమ్రా నోస్ హౌ టు బౌల్. బుమ్రాకి మనం చెప్పేవాళ్ళంతా వాళ్ళం కాదు. ఫస్ట్ ఓవరే అన్ని అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వేస్తూ వచ్చాడు. 3-4 డెలివరీస్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసి ఒకటి లోపలికి తీసుకొస్తే బాగుండేది. స్టంప్స్ని ఎక్కువగా అటాక్ చేయలేదేమో ఇనీషియల్గా అనిపించింది. బుమ్రా కానీ అతను కానీ కొంచెం లెంత్ కూడా కొంచెం షార్ట్ వేస్తారేమో అనిపించింది. బట్ వన్స్ దే స్టార్టెడ్ బౌలింగ్ ఫుల్ డ్రైవబుల్ లెంత్ అయిపోతుంది అక్కడ, ఎందుకంటే ఎక్కువగా మూమెంట్ లేదు. బట్ నాకేమనిపించింది అంటే బుమ్రా ఎప్పుడైతే తను ర్యాంప్ షాట్స్ కొట్టడం మొదలుపెట్టాడో, బుమ్రా మరీ యార్కర్స్ ట్రై చేయడం, మరీ ఫుల్లర్ లెంత్ వేయడం. సో బుమ్రా రిథమ్ని దెబ్బతీయడంలో కాన్స్టస్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు. బుమ్రా తనకి ఇష్టమైన విధంగా, తనకు అనుకూలమైన విధంగా బౌలింగ్ చేసేలా చేసుకున్నాడు. సో బుమ్రా స్టార్టింగ్ బౌలింగ్ మచ్ ఫుల్లర్ లెంత్, దానివల్ల ఫలితం రాలేదు. సో బుమ్రాని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాడు కుర్రాడు. ఇదే కంటిన్యూ అవుతుందని లేదు, నెక్స్ట్ మ్యాచ్లో దీనికి కౌంటర్ స్ట్రాటజీ మన వాళ్ళు చేస్తారు. కానీ ఈ స్ట్రాటజీ పరంగా చూస్తే ఏంటంటే ఆస్ట్రేలియా ఖచ్చితంగా దే ఆర్ బెటర్ స్ట్రాటజిస్ట్ అని మరొకసారి ప్రూవ్ అయిందని నాకు అనిపించింది. సో లంచ్కి టీ మధ్య మనకి వికెట్ రాలేదు. నేను చెప్పినట్టు 176 for 2 ఎంతో లంచ్ టైంకి, టీ టైంకి స్కోర్. అండ్ టీ టైం తర్వాత బుమ్రా మళ్ళీ కొత్త స్పెల్కి వచ్చి వికెట్లు తీయడం మొదలుపెట్టాడు. అంతకుముందు లబుషేన్ అవుట్ చేశాడు. వాషింగ్టన్ చాలా లేట్గా బౌలింగ్ ఇచ్చాడు, చాలా అంటే చాలా. ఫస్ట్ 2 సెషన్స్లో అతను మర్చిపోయాడు. నితీష్ కూడా బౌలింగ్ ఇచ్చాడని వాషింగ్టన్కి బౌలింగ్ ఇవ్వలేదు. లెఫ్ట్ హ్యాండర్ క్రీజ్లో ఉన్నా సరే రోహిత్, నాకు ఇది అర్థం కావట్లేదు. గతంలో అశ్విన్ విషయంలో చేసినట్టు చేస్తున్నాడు. రోహిత్ స్ట్రాటజీనా గంభీర్ స్ట్రాటజీ మనకు తెలియదు. వాషింగ్టన్ వచ్చి రావడంతోనే వికెట్ తీశాడు, లబుషేన్ అవుట్ చేశాడు. సో లబుషేన్ ప్లేడ్ పూర్ షాట్, బట్ వాట్ ఎవర్, బట్ స్టిల్ ఆ వికెట్ అయితే ఆ బ్రేక్ త్రూ, ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. తర్వాత బుమ్రా వచ్చి ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు. అది మనకున్న మేజర్ ట్రంప్ ఏంటంటే ఈ థర్డ్ సెషన్లో ట్రావిస్ హెడ్ని డక్అవుట్ చేయడం. బుమ్రా బాల్కి, ఎందుకంటే అది అతను బ్యాటింగ్ రాగానే బుమ్రాని తీసుకొచ్చాడు. ఈసారి ఎలాంటి ఛాన్స్ తీసుకోలేదు. రోహిత్ క్యాప్టెన్సీ బాగుంది, బుమ్రాని తీసుకొచ్చాడు. లెగ్ సైడ్లో మంచి కట్టుదిట్టమని ఫీల్డింగ్ పెట్టాడు. అంటే బుమ్రా కనుక ఫుల్లర్ డెలివరీ వేస్తాడు, ఫుల్లర్ కాదు, షార్ట్ బాల్ వేస్తాడు, లెగ్ సైడ్లో ఫీల్డర్స్ ఉన్నారు, జాగ్రత్తగా ఆడుకోవాలి, కొంచెం డిఫెన్సివ్ మైండ్ సెట్లోకి వెళ్ళేలా చేశాడు ట్రావిస్ హెడ్. సో బుమ్రా ఎప్పుడైతే బాల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసాడో ఈ షోల్డర్ డౌన్, అంటే ఆడే ప్రయత్నం చేయలేదు, బ్యాట్ పైకి లేపాడు, బట్ బాల్ కొంచెం కట్ బ్యాక్ అయింది అండ్ హిట్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ డెలివరీ అండ్ వండర్ఫుల్లీ ప్లాన్ డిస్మిసల్. క్యాప్టెన్ని, కోచ్ని ఇద్దరిని మెచ్చుకోవాలి. సో ట్రావిస్ హెడ్ అవుట్ అవ్వడం మేజర్ ట్రంప్. అండ్ మార్ష్ కూడా ఎక్కువసేపు ఆడలేదు. మార్ష్ కూడా ఒక ఎక్స్పాన్సివ్ డ్రైవ్ ఆడే ప్రయత్నంలో వాజ్ కాట్ బిహైండ్. సో బుమ్రా తీసిన 2 వికెట్లు. సో ఈ 3 వికెట్లు చాలా తక్కువ గ్యాప్లో పడ్డాయి. కానీ తర్వాత దెర్ వాజ్ ఏ పార్ట్నర్షిప్ బిట్వీన్ అలెక్స్ క్యారీ లుక్ వెరీ సాలిడ్ అండ్ స్టీవ్ స్మిత్ కూడా తను 50 కంప్లీట్ చేస్తున్నాడు. అతను కూడా పెద్ద గొప్ప ఫామ్లో లేడు, సెంచరీ కొట్టినప్పటికి లాస్ట్ మ్యాచ్లో. బట్ ఎంత ఆక్వర్డ్గా కనిపించినా ఈ మేనేజ్ టు స్టే ఇన్ గుడ్ టచ్. సో అతను హాఫ్ సెంచరీ చేశాడు, క్యారీ ఒక 30 చేశాడు. దానివల్ల పార్ట్నర్షిప్ వచ్చింది, 300 దాటింది స్కోరు. బట్ క్యారీని అవుట్ చేసి ఆకాష్ దీప్ విత్ న్యూ బాల్. సో న్యూ బాల్ డూ అని వెంటనే ఫస్ట్ న్యూ బాల్ అతనికి ఇచ్చారు. నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, న్యూ బాల్ ఆకాష్ దీప్కి ఇస్తే బాగుంటుందని చెప్పి. సో ఆకాష్ దీప్కి ఫస్ట్ టైం కాకపోయినా సెకండ్ న్యూ బాల్ అతనికి ఇస్తే ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు. ఆ బాల్ అన్యూజువల్గా టేక్ ఆఫ్ అయింది, స్నాటర్, అండ్ హీ కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ది లైన్ అవుట్ సైడ్. సో క్యారీ వికెట్ దొరికింది. బట్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు, స్టీవ్ స్మిత్ని తొందరగా అవుట్ చేయాలి రేపు. న్యూ బాల్ ఈజ్ స్టిల్ వెరీ న్యూ, 6 over old మాత్రమే. సో రేపు కనుక 350, 360కి వాళ్ళని కట్టడి చేయగలిగితే, ఇండియా బ్యాటింగ్ బాగా చేయగలిగితే, మనకేంటంటే మార్నింగ్ ఫ్రెష్నెస్ అంతా దాటిపోతుంది. వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు, మనం బ్యాటింగ్ చేసేసరికి లంచ్కి కాస్త ముందు అంతా మనం బ్యాటింగ్ చేస్తారు. సో మనం బెటర్ పొజిషన్లో ఉంటాం. సెకండ్ సెషన్ నుంచి మనం బాగా ఆడుకునే అవకాశం ఉంటుంది. రేపు కూడా అంత ఎండ ఉండకపోవచ్చు ఈ రోజంతా, బట్ డెఫినెట్గా ఎండగా ఉంటుంది రేపు కూడా, కొంచెం షవర్స్ కూడా ఉన్నాయి. సో రేపు కనుక మనం బాగా బ్యాటింగ్ చేస్తే స్టిల్ వీఆర్ వెరీ మచ్ ఇన్ ద హంట్. ఈ మ్యాచ్లో మనం ఆశలు వదిలేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. టాస్ ఓడిపోయినా కూడా థర్డ్ సెషన్లో 4 వికెట్లు తీసి ఇండియా బాగానే కమ్బ్యాక్ అయింది, థ్యాంక్స్ టు బుమ్రా, హూ హెస్ ఆల్రెడీ టేకెన్ 3 of the 6 wickets that have fallen.